ఎంపీసీకి ఫ్యూచర్ ఉందా? జనరల్గా ఏంటి అంటే ఈ విషయంలో మనందరం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఎంపీసీకి నిజంగానే ఫ్యూచర్ ఉందా, సో ఇప్పుడు అంతా జాబులు లేవు, ఆ జాబులు లేవు, ఈ జాబులు పోతున్నాయి, ఆ జాబులు పోతున్నాయి అని దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వాస్తవానికి ఎంపీసీకి ఫ్యూచర్ ఉందా, ఎంపీసీ తీసుకుంటే ఎన్ని అవకాశాలు ఉంటాయి? సో జనరల్గా ఏంటి అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నది ఎన్ని స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం. అంటే మీరు ఇప్పుడు మన ఎంపీసీ తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు చూసుకుంటే ఎంపీసీ అంటే జనరల్గా చాలామంది ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి ఎంపీసీ అనుకుంటారు, కానీ మెకానికల్లో కానీ సివిల్లో కానీ ఇప్పుడు కొత్తగా ఈసీ అంటే ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ చాలా పాపులర్ అవుతా ఉన్నాయి. సో త్రిబుల్ కూడా చాలా విపరీతమైన క్రేజ్ అనేది కమింగ్ డేస్ లో రాబోతా ఉంది. దీంతో పాటు కొత్త కోర్సెస్ చాలా వచ్చాయి. ఎలాంటి అంటే సో ఇంజనీరింగ్ లో డేటా సైన్స్ కోర్స్ ఉంది, ఇంజనీరింగ్ లో కాదు డిగ్రీలో కూడా డేటా సైన్స్ కోర్స్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ కోర్స్ వచ్చింది. చాలా తక్కువ మందికి తెలుసు. మెకట్రానిక్స్ అని ఒకటి ఉంది, మెకానికల్ ఎలక్ట్రానిక్స్ రెండు కలిపి ఉంటుంది, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ మెకట్రానిక్స్ అనే కోర్స్ ఉంది, చాలా వైవిధ్యంగా ఉంది. సో ఎంపీసీకి ఇండియాలోనే కాదు అవుట్ సైడ్ ఇండియా ఎక్కడ చూసుకున్నా కానీ ఎంపీసీకి ఉన్నంత డిమాండ్, దానికి ఉన్నంత క్రేజ్ దేనికి లేదు, దాంట్లో డౌట్ లేదు. యూ టేక్ ఎనీ కోర్స్, బైపీసీ తీసుకోండి, ఎంఈసీ తీసుకోండి, సిఈసీ తీసుకోండి, హెచ్ఈసీ తీసుకోండి, మీరు ఏదన్నా తీసుకోండి, కష్టమైన నష్టమైన మీ ఎంపీసీకి ఉన్నన్ని ఉద్యోగాలు ఉన్నన్ని అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మెకానికల్ తీసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, మెకానికల్ సైడ్ వెళ్ళొచ్చు, సో హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఈసీ తీసుకుంటే. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా కొంచెం ఏంటి అంటే దాని తగ్గట్టు ఎక్కడికక్కడ మౌల్డ్ అయ్యి ఏ జాబ్ అయినా చేసుకోలే కెపాసిటీ ఒక ఎంపీసీ క్యాండిడేట్, ఇంజనీరింగ్ కానీ ఒక ఎంపీసీ అయిపోయిన డిగ్రీ కానీ చేసిన వ్యక్తికి ఉంటుంది, దీంట్లో డౌట్ లేదు. ఎంపీసీ కంటే బెటర్ కోర్సు ఏదైనా ఉందంటే మీరు కమెంట్లో చేయండి, దాని గురించి నేను మాట్లాడతాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ జాయిన్ అవుతున్నాం, ఎందుకంటే ఇక్కడ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ ఐపీఈలో 1000కి 700, 800, 900 లేదా 6%, 8% మ్యాటర్ కాదు. ఒకటే మ్యాటర్ ఏంటి అంటే టాప్ కాలేజ్లో అంటే జేఈ మంచి మార్కులు రావాలి. జేఈలో మంచి మార్కులు వచ్చి మంచి టాప్ యూనివర్సిటీలో నువ్వు కానీ అడుగు పెడితే నీ లైఫ్ మారిపోతుంది, పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. చాలా మంది ఈ విషయంలో కరెక్ట్గా ఆలోచన చేసి రైట్ ఎంపీసీ అయినా బైపీసీ అయినా రైట్ కాలేజీలు, రైట్ జూనియర్ కాలేజీలు ఆంధ్ర అయినా తెలంగాణ జాయిన్ చేస్తే మాత్రం చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎంపీసీకి ఫ్యూచర్ ఉందంటే అద్భుతంగా ఉంది, దీన్ని కొట్టే బ్రాంచ్ లేదు, దాంట్లో డౌట్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఉంది, దీని ఎంపీసీ కంటే ఈ బ్రాంచ్ బాగుంది అని చెప్పి మీరు ఒక్క బ్రాంచ్ చూపించండి. ఎంపీసీ తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది సపరేట్ ఒక ఎక్స్క్లూజివ్ వీడియో, చాలా లాంగ్ వీడియో అవుతుంది. దాన్ని ఖచ్చితంగా నేను డిఫరెంట్ ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ నేను చేస్తాను. సో డెఫినెట్లీ దీనికంటే కొట్టే బ్రాంచ్ వేరేది ఉందంటారా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.